కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి. మరి వాళ్ళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనాయి. ఇవాళ విచిత్రం ఏంటంటే కట్టినాక ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇవాళ మేటిగడ్డ ఉంగిపోవడం, మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు.